53వ డివిజన్ పరిచయ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ ఇక్కడి నుంచి చేస్తున్నాం. ఈ వాటి నుంచి నన్ను ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. మన నెల్లూరు నగర శాసనసభ్యులు ఒక సామాన్యుడికి జగనన్న దగ్గర తీసుకుపోయి ఒక సిటీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా గర్వకారణం. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఒక డిప్యూటీ మేయర్గా అనిలన్న అవకాశం ఇచ్చాడు. ఈరోజు జగనన్న ఆశీస్సులతో నాకు సిటీ ఇన్ఛార్జ్గా ప్రకటన చేయించారు. అది కూడా అనిలన్న సహాయంతో. ఆయన చెప్పిన ఒక నమ్మకం, ఆయన నా మీద నమ్మకంతో ఆయన జగనన్నకి చెప్పారు. ఈరోజు నన్ను ఒక సిటీ ఇన్ఛార్జ్గా పరిచయం చేశారు. తప్పకుండా మీకు ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటాం. అనిలన్న లేని లోటు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అనిలన్న కూడా అక్కడ ఎంపీగా గెలుస్తున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ మనకి అందుబాటులో నెలలో 10 రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. అలాగే ఆఫీస్ అలాగే ఉంటుంది. నేను కూడా అక్కడే ఉంటా కంపల్సరీగా. అమ్మా, మేము అక్కడ బలవంతుడు నిలబడి ఉన్నాడు నారాయణ గారు, మీకు తెలుసు. పోయినసారి ఓడిపోయిన తర్వాత అనిలన్న చేతిలో 4.5 సంవత్సరం ఏ రోజైనా మీకు కనబడ్డా? లేదు కదా. ఈరోజు 2 నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు. అది కూడా ఎవరినో ఒక ఎన్టీమ్ అని పెట్టుకొని వాళ్ళ నాయకుల్ని అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రొఫెసర్ని వాటిలో తిప్పుకుంటా జీతాలు ఇచ్చి వాళ్ళని తిప్పుకుంటున్నారు. అమ్మా, మనకు జగనన్న ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి, మన నెల్లూరు నగరం అనిలన్న చేసిన అభివృద్ధి మీకు తెలుసమ్మా. మీరు చూస్తున్నారు. మీకు రిటర్నింగ్ వాల్ కానీ, మీకు ముప్పు ప్రాంతం ఉందని రిటర్నింగ్ వాల్ కానీ, అలాగే 4-వే మన మైపాడ్ గేట్ సెంటర్ మీరు చూశారు. అలాగే పెన్నా బ్యారేజ్, అలాగే ఫ్లైఓవర్, ఇలాంటి ఎన్నో 25 పార్కులు కట్టారమ్మా సిటీలో. నారాయణ గారు కట్టింది 2 పార్కులు. మన అనిలన్న 27 పార్కులు కట్టారు సిటీలో. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే అనిలన్న ప్రతి ఒక్క కొంతమందికి పెన్షన్స్ రాకపోయినా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొంత డబ్బుతో పెన్షన్లు ఇస్తూ ఈరోజు కూడా కొంత 100 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. కొన్ని ప్రతి ఒక్క వార్డులో ఏదో రకంగా. అలాగే జగనన్న చేసిన పథకాలే. అక్కడ బలవంతుడు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారమ్మా. మేము మనకి ఏ అవసరం లే, జగనన్న ఇచ్చిన పథకాలు ఉన్నాయి. తప్పకుండా మన వార్డులో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం పోతుంది. తప్పకుండా ఆ నమ్మకంతో జగనన్న ఎవరిని నిలబెట్టినా తప్పకుండా మన జనం ఆయన తీసుకున్న పథకాలతో మనకు తప్పకుండా గెలిపిస్తారని, ఆయనకు ఓటేస్తారని ఇక్కడ చూడాల్సింది నేను కాదు, నిలబడింది జగనన్న. జగనన్న పంపిన ఒక సైనికుడిని నేను. అలాగే అనిలన్న పెట్టిన ఒక నమ్మకం. మీరందరూ తప్పకుండా అనిలన్న పెట్టిన ఒక నమ్మకాన్ని, అలాగే జగనన్న పంపించిన ఒక సైనికుడిని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే మీకు ఏ టైంలో ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా అందుబాటులో ఉంటా. పట్టించుకునే పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో మనం నమ్ముకున్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి శాశ్వతంగా వరద ముప్పు అనేది రాకుండా ఉండేదానికి రిటర్నింగ్ వాళ్ళు కట్టి చూపిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అన్న మహిళా అందతులకు. ఈ రోజు దాదాపు భగత్ సింగ్ కాలనీలో 54 డివిజన్లో కనీసం కాపురం ఉంటున్నారే తప్ప పట్టించుకున్న నాయకుడు ఎవరు కూడా లేరు. ఈ రోజు దాదాపు 3000 పట్టాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నెల్లూరు నగరంలో మీకు తెలుసు మైపాడు గేటు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ రోజు దాని రూపురేఖల్లో మార్చిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి నెల్లూరు నగరంలో ఏకైక నాయకుడు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమేనని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆత్మీయుడు, విధేయుడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి తలంచి ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో 7 నియోజకవర్గాల్ని గెలిపించడానికి వెళ్ళిన వ్యక్తి రాష్ట్రంలోనే నెల్లూరు నగరంలో మన అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అనిల్ అన్న ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనందరూ కూడా కార్యకర్తల మీద, నాయకుల మీద, అందరి మీద ఉంది. ఈ రోజు అనిల్ అన్న బలపరిచిన వ్యక్తి, పేదవాడు, ప్రజల కష్టాల నుంచి పుట్టిన వ్యక్తి, ప్రజల కష్టాల గురించి తెలిసిన వ్యక్తి మన ఖలీల్ భాయ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అనిల్ అన్న ఆశయాలను, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వస్తే అతి బంపర్ మెజార్టీతో
మీ అందరి ఆశీర్వాదంతో ఆయన గెలిపించుకొని మా అనిలకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళి క్యూలో నిలబడాలి. ఉదయాన్నే 3 గంటలకు వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే 3, 4, 5 గంటలకు మీ ఇంటికి వచ్చి 1వ తారీఖు అందరూ లేపి వాలంటీర్ వ్యవస్థ మొత్తం మీ ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తా ఉన్నారు. ఎన్ఆర్ఆర్కి చుట్టూ మీరు తిరుగుతూ ఉండేది క్యాస్ట్ ఇన్కమ్ వాళ్ళ నాయకులు ఈ నాయకులు పట్టుకుని ఇప్పుడు వ్యవస్థ అంతా మీ ఇంటికాడ ఉంది. సచివాలయం ప్రతి ఒక్క సచివాలయంకి 14 మంది 12 మంది ఒక టీం ఉన్నారు సచివాలయ సిబ్బంది. అదేవిధంగా ఒక 50 ఇంటికి ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ సామ్రాజ్యాన్ని మన జగన్ తీసుకొచ్చారు. అదేవిధంగా మన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిలన్న గారు వార్డు చూసుకోండి, ఏ వార్డు అనేది అభివృద్ధి చేసుకుంటే వెళ్ళారు. ఒక వార్డు కాదు, ప్రతి వార్డులో అనిలన్న గారు మన సాల్చిత్ర వారాది సెంటర్లో మనం లేపే టీడీపీ లేపేసి ఇల్లు అనిలన్న దగ్గరుండి ఆయన ఇల్లు ఇచ్చి కట్టించారు. అదేవిధంగా వెంకటేశ్వరంలో రిటర్నింగ్ వాళ్ళు పెన్నాబిర్జి పక్కన పెన్నాబిర్జి అట్టా మైపాడి గేటు రిటర్నింగ్ వాళ్ళు సర్వేపల్లి కాలువ ఫేవర్ అట్టా మనకి శాశ్వత పరిష్కారాలు అనిలను చూపించిపోయారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనకి ఒక జగన్ సైనికుడిని మన ఖలీల్ భాయ్ని మనకి పరిచయం చేస్తూ మనకి పంపించిన వ్యక్తి ఎవరంటే అనిల్ అన్న. అలాంటి వ్యక్తికి రేపు 2024 జరిగే ఎలక్షన్ లో మీ యొక్క అమూల్యమైన ఓటు మన ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక గెలిపించి మనం అంతా ఈ 53, 54 డివిజన్ లో అనిల్ అంటే అంత గౌరవం, అనిల్ అంటే అంత భయం. మన ఖలీల్ అహ్మద్ గారు మృదు స్వభావి, సౌమ్యుడు, అజాత శత్రువు. అజాత శత్రువు అంటే ఎవరితోనూ శత్రుత్వం లేనటువంటి, అందరితో కలిసిమెలిసి స్నేహంగా మెలిగేటువంటి ఒక వ్యక్తి. కాబట్టే అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతని గురించి ఎంక్వైరీ చేసి మన అందరి అభిప్రాయాలు, మన శాసనసభ్యుల వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వీరిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీనికి మన 27 మంది కార్పొరేటర్లు, మన నాయకులు అందరూ ఆమోదం తెలిపారు. తదుపరి వీరిని ప్రతి డివిజన్కి తీసుకెళ్లి పరిచయ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన 53వ డివిజన్కి సంబంధించిన పరిచయ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాము. కాబట్టి అనిలన్న లేకుండా పోలేదు. ఇక్కడ అనిలన్న అక్కడ పోటీ చేయడానికి వెళ్తున్నాడు ఎంపీగా అంటే రోజు ఏం పని ఉండదు ఆయనకి. మా అందరితో కూడా ఇదే విషయం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ప్రతి నెల ఖచ్చితంగా వారము 10 రోజులు నెల్లూరులో వారి పాత విజయమహల్ గేట్ ఆఫీసులోనే ఉంటారు. ఖలీల్ భాయ్ 3-4 రోజులు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి అనిలన్న అందుబాటులో ఉంటారు. ఆయన తరఫున ఆయన పెట్టిన ప్రతినిధిగా ఖలీల్ భాయ్ అందుబాటులో ఉంటారు. ఆఫీస్ స్టాఫ్ అంతా వారే ఉంటారు. మన నాగరాజు గారు, అప్సర్ గారు అందరూ అక్కడే ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి అనిలన్న లేరు అనేది మీరెవ్వరు అనుకోబడలే. అనిలన్న పేరు బదులు ఖలీల్ భాయ్ పేరు ఆ బ్యాలెట్ పేపర్లో ఉంటుంది, అంతే తేడా. కాబట్టి అనిలన్నకి మీరు ఏ విధంగా ఆదరించారో అదే విధంగా మన ఖలీల్ భాయ్ని కూడా 53వ డివిజన్ ప్రజలు ఆదరిస్తారని ఈ రోజు ఇక్కడ ఈ పరిచయ కార్యక్రమం జరిగింది. తదుపరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.